మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మరొకసారి మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని కలిసే కృపను ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఈ విధంగా క్రిస్మస్ అంశాలతో మీ మధ్యకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంటా ఉంది. లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే జకర్యా అనే ఒక యాజకుడిని మనం చూస్తాం. ఆయన మరి తన యొక్క యాజక ధర్మాన్ని యెరూషలేం దేవాలయంలో జరిగిస్తున్నాడు. అయితే జకర్యా యొక్క భార్య ఆ పేరు ఎలిజబెత్. ఆమె అహరోన్ యొక్క కుమార్తె, అంటే ఒక దైవజనుని యొక్క కుమార్తె ఆమె. ఈయన ఒక దైవజనుడు, ఒక యాజకుడు. అయితే వీళ్ళిద్దరికి వివాహమైంది, వీళ్ళకి పిల్లలు లేరు. జకర్యా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ యొక్క యాజక ధర్మాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వాక్యంలో అక్కడ క్లియర్ రాస్తాడు, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. అవునండి, యాజకులారా గమనించండి, మనం దేవునికి పరిచర్య చేస్తున్నాం కాబట్టి మనం దేవుని ఎదుట మన యొక్క పరిచర్య చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎవరు చూసినా చూడకపోయినా మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మన యొక్క పరిచర్య, మనకి యాజక ధర్మం మనము ఒక డ్యూటీ మైండెడ్గా చేయొద్దు. ఒక పరిచర్య అంటే సేవా పరంగా మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే ఆయన ఆ విధంగా దేవునికి భయపడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మరి ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి పిల్లలు లేరు కాబట్టి ఆయన దేవునికి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. దేవా, మాకు పిల్లలను దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి బైబిల్లో రాయలేదు ఆయన ఎంతకాలం నుంచి ప్రార్థన చేశాడని రాయలేదు. అయితే ఆయన యొక్క ప్రార్థనలకి జవాబు దేవుడు ఒక దేవదూతనిచ్చి పంపించున్నాడు. ఆయన వంతు వచ్చింది యెరూషలేం దేవాలయంలో ధూపం వేసే వంతు. ఆ ధూప వేదిక దగ్గర జకర్యా ధూపం వేయటం ప్రారంభించున్నాడు. ఎప్పుడైతే వెళ్ళి ధూపం వేస్తున్నాడో బయట, ఆ యొక్క ఆలయం బయట ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం నుంచే నేను మొత్తం వాక్యం చెప్తున్నాను ఈరోజు. లూకాసు వార్త 1:10లో ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచున్నారు. ఈ యాజకుడైన జకర్యా ఆలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. అప్పుడు 11వ వచనం, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది. దేవదూతను చూడగానే చూడండి 12వ వచనం, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. సాధారణంగా మనం చూసినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. దేవుడు తన యొక్క యాజకులతో, తన యొక్క ఏమంటారు పరిచర్య చేసే యాజకులతో ఆయన దర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అయితే జకర్యా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో ఉంది. అతడు ధూపం వేస్తూ ఉన్నాడు, తన యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ప్రభు యొక్క దూత ఆ ధూప వేదికకు కుడివైపు నిలబడగానే ఈ యొక్క జకర్యాకి ఒక ప్రక్క తొందర పడ్డాడు, మరొక ప్రక్క భయపడుతూ ఉన్నాడు. భయపడి అలాగే ఏం మాటలు నోట్లోంచి రావడం లేదు. ఆ దేవదూత వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క జకర్యాని దేవదూత చూసి 12వ వచనం, జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని చెప్పేసి ఆగిపోట్ల. 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక 15 తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మలో నిండుకొని వాడై 16 ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు నాకు త్రిప్పును. 17 మరియు అతడు
తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూడండి, దేవుని సముఖం నుంచి ఈ దూత పంపబడ్డాడు. ఈ దూత యోహాను జీవితంలో లేదా కుటుంబంలో జరగబోయే కార్యం మొత్తం కూడా వివరిస్తున్నాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల్ని దర్శించేటప్పుడు అరకొరగా మాట్లాడు, అర్థం అయ్యి కానట్టుగా మాట్లాడు, పూర్తి వివరాలు తెలియజేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. అట్లా చెప్పింది అది దేవుని యొక్క మాట అని నమ్మాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు అర్థం లేనివిగా ఉండవు, అవి అర్థ సహితంగా ఉంటాయి. ఒక కుమారుని, నీ భార్యను ఎలిజబెత్ కుమారునికి అంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతావు, అతను పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగడు, మొత్తం చెప్తున్నాడు. అతడు పెరిగి పెద్దవాడై అతడు ఎలా పరిచర్య చేస్తాడు అదంతా కూడా దేవదూత ఆ యొక్క జకర్యాకు చెప్తున్నాడు. ఈ వివరాలన్నీ కూడా జకర్యా విన్నాడు. విన్న తర్వాత ఏం చేయాలంటే జకర్యా ఎగ్గరి గంతేయాలి, దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించావు, ఎదుగో నాకు ఇంత గొప్ప కుమారుని ఇస్తున్నందుకు నీకు నేను వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, ఎట్లా నేను ఏమి చేసుకుని నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభువా అని ఎగిరి గంతేయాలి. చూడండి, ఎందుకంటే ఆ కుమారుడు అంత గొప్ప దేవుని యొక్క సేవకుడుగా ఎదుగుతాడన్నప్పుడు అని తెలిసినప్పుడు ఈయన చాలా సంతోషించాలి, ఆనందించాలి, ఎగిరి గంతేసి అక్కడే దేవునికి స్తోత్రం 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 అని చెప్పాలి. ఎందుకంటే బయట ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. నాకు కుమారుని ఏదో ఒక కుమారుని అట్లా ఇచ్చేయడం కాదు, నా ప్రార్థన ఆలకించి మంచి కుమారుని ఇవ్వబోతున్న స్తోత్రం అని చెప్పాలి. ఈ రోజులోనండి పిల్లలు లేరు అని ప్రార్థన చేస్తారు, పిల్లలు కలుగుతారు. అయితే ఆ పిల్లల్ని సరైన రీతిలో తల్లిదండ్రులు పెంచకపోవటం వలన, చిన్ననాటి నుండి ఏంటంటే భయభక్తుల్లో లేకపోవటం వలన కొంతమందికి పిల్లలు లేరని బాధ అయితే, కొంతమంది పిల్లలు కలిగి కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు మంచివాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క బిడ్డలు. ఈ పిల్లలు తల్లిదండ్రులు నీ తలకాయ దించుకునేటట్లుగా చేస్తున్నారు. భయంకరమైన రౌడీలాగా, భయంకరమైన గూండాలాగా, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు నిజంగా తల్లిదండ్రులు తల ఎత్తుకొన లేని వాళ్ళుగా అయిపోతున్నారు. ఏలీని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఏలీ ఏమో గొప్ప పరిశుద్ధుడు, దేవుని యొక్క ప్రవక్త, యాజకుడు. అయితే ఈ ఏలీ యొక్క కుమారులు, ఏలీ, నేను చెప్తున్నా ఏలియా కాదు, ఏలీ యాజకుడు, ఆయన యొక్క కుమారులు చాలా భయంకరులు అయిపోయారు, చాలా భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఏలి ఏం మాట్లాడలేకపోతున్నాడు, తన కుమారుల విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నాడు. పైపెచ్చి ఇంకోటి కూడా, తన కుమారులు అంత ఘోరమైన పాపంలో ఉండటం వలన దేవుని ప్రత్యక్షత అనేది కూడా ఆ ఏలి పొందుకోలేకపోతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఇక్కడ యాజకుడైన జకర్యా గురించి మనం చూసినట్లయితే, ఈ జకర్యా ఎగిరి గంతేయాలి. కానీ ఏమంటున్నాడు తెలిసిన, లూకాసు వార్త 1:18, జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, దేవదూత చెప్తున్నాడు, నేను ముసలివాడిని, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దేవదూత అంటున్నాడు. దేవదూత అంటున్నాడండి, ఇది ఎలా జరుగుతుంది, నేను ముసలివాడిని, నా భార్య కూడా బహుకాలం గడిచిన ముసలాం అయిపోయింది, ఇది ఎలా జరుగుతుంది? నేనంటాను, ఎలా జరుగుతుంది అని అడుగుతున్నావే, అసలు నువ్వు ముసలివాడివి అని చెప్తున్నావే దేవదూతకి, మరి నువ్వు ప్రార్థన ఎందుకు చేసావంట? ప్రార్థన అయితే చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానాన్ని పంపిస్తే ఇది ఎలా జరుగుద్దయ్యా, నేను ముసలివాడిని, నా భార్య కూడా ముసలామి కదా అంటున్నాడు. ఇది చాలా విచిత్రం అండి. అలాంటప్పుడు అడగడమే మానేయాలి. నన్ను కానీ అడిగితే ఈయన అలా మాట్లాడటానికి వీల్లేదు. ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చి ఉన్నాడు, దేవుడు సమాచారం పంపించి ఉన్నాడు. ఏదో కుమారుడు పుడతాడు, నీ కుమారుడు అంటారు నీ భార్యను అని చెప్పి వెళ్ళిపోతే దేవదూత అనుకోవచ్చు. పూర్తి వివరాలు చెప్పిన తర్వాత కూడా ఈ జకర్యా దేవుని యొక్క మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు, ఇది ఎలాగ జరుగుతుంది అని. దేవుని సేవకుడు అయి ఉండి
దేవుని ప్రవక్తవై ఉండి నువ్వు దేవుని యొక్క మాటలు నమ్మాలి. నమ్మకపోతే నువ్వు వాక్యాన్ని చెప్పద్దు. నమ్మకపోతే నువ్వు దేవుని గురించి చెప్పద్దు. ముందు నీవు నమ్మాలి. ఆ తర్వాత నువ్వు ఇతరులకి దేవుని యొక్క మాటలు నమ్మే విధంగా బోధించాలి. చాలామంది, నేను కొంతమంది సేవకులను గమనించి ఉన్నాను, ఇలా అయ్యి ఉండొచ్చు, అలా అయ్యి ఉండొచ్చు అని అనుమానంతో దేవుని యొక్క మాటలు చెప్తున్నారు. గుర్తుపెట్టుకో, ఈ మాటలు కల్పించి రాసిన మాటలు కాదు, ఊహించి రాసిన మాటలు కాదు, ఈ ఎక్కడెక్కడో సేకరించి రాసినవి కాదు. దేవుడు తన భక్తులతో తన ఆత్మ ద్వారా ప్రేరేపించి ఆయన ప్రత్యక్షంగా రాయించిన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మొత్తం కూడా ఆయన మాటలే. అందుకనే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. కాబట్టి ఇది నువ్వు నమ్మాలి, ఇది నమ్మాలి. యోహాను 3:1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం రాయబడుతుంది, జీవ వాక్యంను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము కన్నులారా చూచామో, ఏది నిదాంచి కనుగొన్నామో, మా చేతులు వేటిని తాకినాయో అదే మేము మీకు ప్రకటిస్తున్నాం అంటున్నాడు. అవునండి, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కన్ఫర్మ్గా మనం అది ఏమంటారు, అది నిజం, అది యథార్థమని నమ్మి నువ్వు ప్రకటిస్తే ఆ వాక్యం ప్రజల యొక్క గుండెల్లోకి వెళ్ళి అది క్రియ చేస్తుంది. నువ్వు అనుమానంగా ప్రకటిస్తే ఏ ఒక్కడు కూడా రక్షించబడ్డు. గట్టిగా నువ్వు గుద్దితే బలలు ఎరుగుతాయేమో, కానీ ఇట్లా గుద్దుతా ఉంటే ప్రజల యొక్క గుండెలు పగలవు. అయితే ఈ దినమున నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జకర్యా దేవదూత యొక్క మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఒక యాజకుడు చేయవలసిన పని కాదు అది. ఒక సామాన్యమైన విశ్వాసి చేశాడు అంటే అది వేరే, కానీ ఒక యాజకుడు చేయవలసిన పని కాదు. మనం ఆలోచిద్దాం, ఈయన వృద్ధుడు అంటున్నాడు, తన భార్య వృద్ధురాలు అంటున్నాడు. జరగదా? బైబిల్లో మనం చూస్తే ఆది కాండంలోనే జరిగింది. దేవుడు అబ్రహాము యొక్క వృద్ధాప్యంలో ఒక కుమారుని ఇచ్చిన్నాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు ఆ మాటలు తెలియజేసినప్పుడు అబ్రహాం నమ్మాడు. అబ్రహాము అడగచ్చు వాస్తవం, ఎందుకంటే దేవునితో సొంత స్నేహితుని వలె మాట్లాడుతూ ఉండేవాడు అబ్రహాం దేవుడు ఇద్దరు కూడా స్నేహితుల వలె ఉండేవాళ్ళు. మరి అప్పుడు ఈ అబ్రహాము దేవుడు సెలవేగానే మరి స్నేహితుడు లాగున్నాడు కదా, దేవుడు స్నేహితుడు అయిపోయాడు కదా, మరి స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు జోకులు మాట్లాడుకుంటుంటారు కదా, అట్లా దేవుడు నాతో జోక్ చేశాడా అని దేవుని మాటల మీద అనుమానం వ్యక్తపరచవచ్చు. కానీ అబ్రహాం అలా చేయలే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యంలో స్పష్టంగా రాయబడిన కారణం అదే. అబ్రహాం దేవుని నమ్మాడండి. నా వయసు 100 అవ్వచ్చు, శారా వయసు 90 అవ్వచ్చు, దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మాడు. అందుకనే దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేసిన కుమారుని ఇచ్చిన్నాడు. అయితే ఈ జకర్యా ఈ యొక్క మాటలు నమ్మట్లేదు, దేవుని మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క మాటల మీద అనుమానం కలిగించేది ఎవరో కాదు, అపవాది అయిన సాతాను. ఆది కాండంలో మనం చూస్తాం, అదేంటంటే ఆ ఆదం హవ్వలను దేవుడు సృజించి ఏదైనా తోటలో పెట్టినప్పుడు వాళ్ళు మంచిగానే ఉన్నారు. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన్నాడు, ఈ తోట చెట్టులో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మీరు తినొద్దు, తింటే నిశ్చయంగా చనిపోతారని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. అయితే ఒక దినమున అపవాదైన సాతానుడు సర్పం యొక్క వేషం వేసుకొని వచ్చి దేవుడు ఏ చెట్టు పండు తినొద్దన్నాడు ఆ చెట్లోనే చేరి అవ్వని శోధిస్తున్నాడు. అవ్వని శోధించేటప్పుడు వాడు ఒకే ఒక్క గురితో శోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇది నిజమా? దేవుడి పండ్లు తినొద్దన్నాడా? చూడండి, దేవుని మాటల మీద అనుమానాన్ని కలిగించేటట్లుగా చేస్తున్నాడు. అందుకనే నేను ఇందాకన్నా, దేవుని మాటలను అనుమానిస్తున్నావంటే అది సాతాను యొక్క పని. సాతాను ఆ విధంగా నిన్ను అనుమానించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక యాజకుడై ఉండి దేవుని యొక్క మాటలని అనుమానిస్తున్నాడు, అడుగుతున్నాడు ఇది నాకు ఎలా జరుగుతుంది అని. సరే అడిగాడు కదా. 19వ వచనంలో ఆ దేవదూత అంటున్నాడు, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును, చూడండి నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడితేని వివరంగా చెప్తున్నాడు. తన ఐడెంటిటీ చెప్తున్నాడు ఆ యొక్క జకర్యాకి. నేను ఎవరో తెలుసా? నేను గబ్రియేల్ని, నేను దేవుని సముఖమందు నిలిచే గబ్రియేల్ని. ఈ సువార్తమానం అంటే మంచి వార్త నీకు చెప్పమని దేవుడు నన్ను పంపించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవదూతలు అందరూ కూడా దేవుని సముఖమందు కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. అన్లెస్ అండ్ అంటిల్
దేవుడు వాళ్ళకి ఏదైనా మాట, ఏదైనా మెసేజ్, ఏదైనా వర్తమానం చెప్పమని పంపిస్తేనే కానీ వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి లేదు. ఎవరిని ఇంటికి వెళ్ళి చెప్పమంటే చెప్పడానికి లేదు. దేవుడు పంపిస్తేనే వస్తారు, దేవుడు చెప్పమంటేనే చెప్తారు. వాళ్ళు సొంతంగా రారు, వాళ్ళ సొంత ఆలోచనలు ఊహలు ప్రకటించరు. కాబట్టి మనం దేవుని యొక్క మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరచవలసిన అవసరం లేదు. మనం దేవుని అనుమానించవలసిన అవసరం లేదు. ఈ మాటలు చెప్పినప్పుడైనా జకరియా ఏం చేయాలంటే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి, అయ్యా క్షమించు, నాకు తెలియకపోయింది, నువ్వు దేవుని సముఖం నుంచి వచ్చావు, నాకు తెలియలేదు, ఇది దేవుని మాటలు అని నాకు తెలియలేదని నిజంగా క్షమాపణ అడిగితే బాగుండేదేమో. అడగకుండా అలాగే ఉన్నాడు. అప్పుడు 20వ వచనం ఆ దేవదూత ఇంకా మాట్లాడుతున్నాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, దేవుని యొక్క మాటల మీద మనం అనుమానాన్ని వ్యక్తపరచకూడదు. ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క మాటల్ని నమ్మడం లేదు. దేవుని యొక్క మాటలను నమ్మడం లేదు. ఇది నేను చెప్తా ఉంటే పాత నిబంధనలో ఉన్న సౌలు గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునండి, ఆ సౌలు గాడిదల వెనక వెళ్ళేవాడు. గాడిదల వెనక తిరుగుతున్న సౌలుని దేవుడు తీసుకొని వచ్చి ఇశ్రాయేల్కి రాజుగా చేసి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాడు. అయితే ఈ సౌలు చూడండి, ఆ యొక్క తన అభిషేక సమయంలో దేవుని యొక్క మాట లెక్క చేయలేదు. అంటే దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఆ మాటలు చెప్తే అవి సమూయేలు యొక్క సొంత మాటలు అనుకున్నాడు. కాబట్టి తనంతట తాను సాహసించి ఆ యొక్క ప్రవక్త చేయవలసిన పని, అంటే అర్పించవలసిన బలులు ఆయనే అర్పించేస్తున్నాడు. అలాగే ప్రవక్త వచ్చి అభిషేకించాలి, అభిషేక తైలంతో అభిషేకించాలి. అది తను తానే అభిషేకించేసుకుంటున్నాడు. అక్కడ చెప్తున్నాడు, ప్రజలందరూ వెళ్ళిపోతున్నారంట, అందుకనే తనంతట తాను సాహసించి అలా చేసేసాను అని చెప్తున్నాడు. నిజంగా మొదట్లోని ఆయన ఆ విధంగా దేవుని యొక్క మాటలు లెక్క చేయలేదు. సరే, రాజు అయిపోయిన తర్వాత పరిపాలన చేస్తున్నప్పుడు ఫస్ట్ యుద్ధం అమాలేకుల మీద చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ యొక్క దేవుడు సమూయేలును పంపిస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వాక్యం. అక్కడ క్లియర్గా సమూయేలు ఏమంటున్నాడంటే యెహోవా మాట వినుము అంటున్నాడు. ఎందుకు? ఈయన దేవుని యొక్క మాట అని తీసుకోవట్లే, దైవ సేవకుని యొక్క మాట దేవుని యొక్క మాట అని తీసుకోవట్లే. ఈయన ఒక మనిషిగా చూస్తున్నాడు దైవ సేవకుడిని, ఒక ప్రవక్తని మామూలు ఒక మాట, ఒక మనిషి అని చూస్తున్నాడు. రెండోది ఏంటో తెలుసా? నేను రాజుని, ఆయన నేను పరిపాలించేవాడు, నేనే గ్రేట్ అని చూస్తున్నాడు. అందుకని తాను రాజుగా అభిషేకించేసుకున్నాడు. తను సాహసించి తనకు తానే బలులు అర్పించేస్తున్నాడు. ప్రవక్త చేయవలసిన పని తాను చేస్తున్నాడు. తనకు తానే రాజుగా అభిషేకించేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే నేను రాజుని, నన్ను ఎవడు కాదంటాడు, నేను గ్రేట్. చూడండి, నువ్వు గ్రేట్వా? అప్పుడు నిన్నటి వరకు నువ్వు గాడిదలు వెనక వెళ్ళేవాడు, గాడిదలు మేపేవాడు. దేవుడు నిన్ను దర్శించి నేను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలనుకున్నప్పుడు ఇంకా సింహాసనం మీద కూర్చోాలా, ఇంకా కిరీటం పెట్టుకోవాలా, ఇంకా రాజు అవ్వాలా, ఆయనకాయనే గొప్పగా ఫీల్ అయ్యి ఆ యొక్క ప్రవక్తని ఆయన మాటను లెక్క చేయకుండా ప్రవక్తను ఒక సామాన్యమైన మానవుడిగా తీసిపడేసి ఆ విధంగా చేయటం వలన దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి, ఎన్నో మార్లు దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. తన సేవకుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్న చర్చిలో ఉన్న సేవకుని ద్వారా కానీ ఇలాగా యూట్యూబ్లో అనేక మంది సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు విన్న సేవకుల వాక్యం ద్వారా కానీ దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు తీసి పాడేసావు ఆ మాటలు. అది వాళ్ళ సొంత మాటలే, వాళ్ళు పట్టుకోడు కోసం చెప్తారులే అని నువ్వు అలా కానించుకుంటూ వచ్చావు. వాళ్ళ మాటలు లెక్క చేయలేదు, వాళ్ళ మాటలు దేవుని మాటలుగా తీసుకోలేదు. అందుకే నేను ఆశీర్వాదాన్ని పొందట్లేదు. చూడండి, ఆశీర్వాదం పొందకపోవడం సరి కదా, ఈయన మూగవాడైపోయాడు. దేవుని యొక్క తీర్పు వెంటనే వచ్చేసింది. సేవకులకు చూడండి, విశ్వాసులకు ఒక తీర్పు అయితే సేవకులకు 2 తీర్పులు అని గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు వాళ్ళ గురించి వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి, కానీ దైవ సేవకులు ఒకటి వాళ్ళకు అప్పగించబడిన సంఘాన్ని గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి.
అలాగే వాళ్ళ గురించి కూడా వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాలి. విశ్వాసులకు ఒక తీర్పు అయితే సేవకులకు 2 తీర్పులు. ఆ భయముతో మనం పరిచర్య చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ జకర్యా అండి ఎప్పుడైతే ఆ విధంగా చేసి ఉన్నాడో వెంటనే దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. ఏ నోరైతే ఏ నోటితో అయితే దేవుని యొక్క మాటల మీద అనుమానం వ్యక్తపరిచాడో ఆ నోరు కట్టివేయబడింది, ఆ నోరు మూతవేయబడింది. ఇప్పుడు ఇదే దేవదూత ఆ గలిలయలోని నజరేతు అనే ఊరికి వెళ్ళి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. గలిలయలోని నజరేతు అనే ఊరికి వెళ్ళి ఉన్నాడు 26వ వచనంలో. అక్కడ మరి మరియ అనే ఒక ఆమె ఉంది. ఆమె చూడండి, ఆ దినాల్లో యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడు, కన్యక గర్భం ద్వారా పుడతాడని ప్రవక్తలు ముందే ప్రవచిస్తే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కన్యకలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే ఆ లోకరక్షకుడు మా గర్భంలో పుడతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవుని యొక్క కృప అని చెప్పాలి, దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి, అది మరియను వెతుక్కుంటూ వచ్చింది. సరే, ఆ దేవదూత గబ్రియలు, ఇదే గబ్రియల్ ఆ గలిలయలోని నజరేత్ అనే ఊరిలో ఉన్న ఈ యొక్క మరియ దగ్గరికి వెళ్ళాడు. మరియతో మాట్లాడుతున్నాడు. ఎదుగో ఆ దూత లోపలికి వచ్చి 1:28 చదువుతున్నాను, లూకాసు వార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పినప్పుడు అక్కడ ఆమె గురించి కూడా అదే రాయబడుతుంది. 29, ఆమె మాటకు బహుగా తొందరపడి ఆమె ఆలోచించుకుంటా ఉంది. 30వ వచనం, దూత మరియా భయపడద్దు. అంతకుముందు మనం చూసినప్పుడు జకర్యా కూడా భయపడ్డాడు, దేవుని యొక్క దూతను చూడగానే భయపడ్డాడు. ఇక్కడ మరియ కూడా భయపడుతుంది. అప్పుడు ఆ యొక్క దూత మరియతో నువ్వు భయపడద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందావని చెప్తూ ఇక ప్రారంభించాడండి 31 నుంచి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు వెళ్తాడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుందని చెప్తున్నాడు. అక్కడ జకర్యాకి వెళ్ళి జకర్యాకు దేవుడిచ్చే ఇవ్వబోయే ఆ కుమారుడు గురించి మొత్తం చెప్పాడు. పేరు ఏం పెడతాడు, ఆయన కుమారుడా, అవును కుమారుడు అని చెప్పాడు. ఆయనకి పేరేంటి చెప్పి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడని చెప్పి ఉన్నాడు, మొత్తం చెప్పి ఉన్నాడు. అక్కడ ఆ యొక్క జకర్యాకు చెప్పి ఉన్నాడు. ఇక్కడ మరియకు కూడా అదే విధంగా ఆమెకు పుట్టబోయే కుమారుడు గురించి మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఆ మరియ చూడండి 34 వచనం, లూకాసు వార్త 1:34. అందుకు మరియ నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే ఇది ఎలా జరుగును అని దేవదూతను అడుగుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో కన్యకలందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎదురు చూశారు, వాళ్ళతో పాటు మరియ కూడా ఒకటి. అయితే వాళ్ళకి తెలియని సత్యం ఏంటిది అంటే కన్యక గర్భవతి కుమారుని కనడం అనేది వాళ్ళకి తెలియని సత్యం. అందుకని దేవదూత వచ్చి మరియతో చెప్పినప్పుడు మరియ దూతని స్పష్టంగా అడిగేస్తుంది. ఏమందంటే ఇది ఎలాగూ జరుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. వాళ్ళందరూ ఏమి ఎదురు చూస్తున్నారంటే మాకు వివాహం అవుతుంది, దేవుడు మాకు సంతానాన్ని ఇస్తాడు, ఆ సంతానంలో భాగంగా లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మా గర్భం ద్వారా జన్మిస్తాడు, ఎప్పుడు మాకు వివాహం అయిన తర్వాత అని అనుకుంటున్నారు. కానీ వివాహం కాకుండా గర్భం ధరిస్తారు. గర్భం ధరించడం అనేది నిజంగా ఆ కన్యకలు ఎవరు కూడా నమ్మలా. అందుకని ఈ మరియ దగ్గరకు వచ్చి దేవదూత చెప్తే ఈ మరియకి ఆశ్చర్యం, అనుమానం, ఇది ఎలా జరుగుతుంది, నాకు వివాహం అవ్వలేదు కదా, ఇది ఎలా జరుగుతుంది. చూడండి, అనుమానం వ్యక్తపరచడానికి గల కారణం అది. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో భూమి మీద మనుషులు పుట్టిన దగ్గర నుంచి కన్యక గర్భవతి కుమారుని కనడం అనేది ఎక్కడా జరగల. అవునండి, వివాహం అయితే కానీ పిల్లలు కలగరు. అయితే ఇది ప్రకృతికి విరుద్ధమైనది కాబట్టి ఈ మరియ దూతను అడుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, నాకు వివాహం అవ్వలేదు కదా, ఎలా జరుగుతుంది అని అడిగింది. చూడండి, అక్కడ 1 ప్రకృతి విరుద్ధమైనది, 2 వాళ్ళు లోకరక్షకుడు మా గర్భంలో నుంచి జన్మిస్తే బాగుండని ఎదురు చూసారే కానీ చూడండి వివాహం కాకుండా వాళ్ళు గర్భవతి కుమారుని కంటారని వాళ్ళు ఎవరు కూడా ఎదురు చూడలే. ఈ మాట ఎప్పుడైతే దేవదూత చెప్పాడో మరీకి ఆటోమేటిక్గానే అనుమానం వచ్చింది, అడుగుతుంది.
అప్పుడు అడిగినప్పుడు దేవదూత సమాధానం ఇస్తుంది. ఏమని? దూత 35 వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలా జాగ్రత్తగా వినండి. మరియకి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఎలా జరుగుతుందయ్యా అంటే వివరిస్తున్నాడు. కానీ అక్కడ జకర్యా అడిగినప్పుడు ఆ జకర్యాని మందలిస్తున్నాడు. ఇదిగో నేను ఎవరినో తెలుసా, నేను పరలోకంలో దేవుని సముఖంలో నిల్చుండే గబ్రియేల్ని. దేవుడు నాకు ఈ మాట చెప్పమంటే నేను నీ దగ్గరకు వచ్చి చెప్తున్నా. నువ్వు దేవుని యొక్క మాటలను నమ్మట్లేదు కాబట్టి ఇదిగో నీ నోరు మూతపడుతుంది అంటున్నాడు. నువ్వు మాట్లాడుక మౌనంగా ఉంటావు అంటున్నాడు. కానీ మరీతో అట్లా అంటలేదండి. ఎందుకు అంటలేదు అని అంటే నేను మీతో చెప్పి ఉన్నాను. ఆయనేమో ఆ యాజకుడు, ఈమెమో ఒక సామాన్యమైన విశ్వాసి. ఆయన నమ్మాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆది కాండంలో అబ్రహాం జీవితం దేవుడు జరిగించున్నాడు కాబట్టి నమ్మాలి. ఈమె భూమి మీద ఈ మనుషులు పుట్టిన దగ్గర నుంచి ఏనాడు జరగలేదు కాబట్టి ఈమె నమ్మడానికి అది సుసాధ్యం, అది అసాధ్యం. ఈమె నమ్మలేదు. అందుకని దేవదూత వివరిస్తున్నాడు. వివరించడమే కాదు, ఒక ఆధారం ప్రూఫ్ కూడా చూపిస్తున్నాడు. అదేంటిదంటే 36 వచ్చిన మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. చూడండి, ఒక ఆధారం చూపిస్తున్నాడు. వాళ్ళు వృద్ధులు, వాళ్ళకి ఆ వయసులో పిల్లలు కలగకూడదు. అయితే ఆమెకి గర్భం ధరించింది, ఇది ఆమెకు 6వ మాసం అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పి ఉన్నాడో 37 వచ్చిన ఆఖరి మాట చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. అది మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవుడు మాట్లాడిన ఏ మాట అయినా నిరర్ధకం కాలేదు. బైబిల్లో ఉన్నాయన్నీ దేవుని యొక్క మాటలే. కొన్ని ఆల్రెడీ జరిగిపోయినాయి, కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి వాక్యాన్ని వింటున్న నీవు ఇది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు. ఒకవేళ దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, ఎన్నో ఆ యొక్క ఏమంటారు మాటలు దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు. ప్రతి సంవత్సరం నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు వాగ్దానాలు తీసుకుంటున్నావు. ఆ దేవుడు పలుమార్లు తన వాక్యం ద్వారా నీతో చాలా వాగ్దానాలు చేసి ఉండొచ్చు, దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు. అయితే ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఈ రోజుల్లో చాలామంది ఈరోజు దేవుడు చెప్తే రేపు నెరవేరిపోవాలి, అప్పుడే నమ్ముతారు. నెరవేరకపోతే అసలు నమ్మరు. చెప్పేవాడులే దేవుడు, చూద్దాంలే అని అంటూ ఉంటారు. అబ్రహాం దేవుడు వాగ్దానం చేసి కుమారుని అనుగ్రహిస్తానని వెంటనే లేదండి, కొంత టైం తీసుకుని ఉన్నాడు. అయినా అబ్రహాం నమ్మాడు. ఆ వాగ్దానం నెరవేరే వరకు నమ్ముతా వచ్చాడు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగే దానియేలు జీవితంలో కూడా అంతే, మన పితరుల యొక్క జీవితాలు అన్నింటిలో కూడా అంతే. చూడండి, దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా ఆ మాటలు నెరవేరుతాయి. ఆ జకర్యా విషయంలో కూడా ఆ యొక్క ఏమంటారు దేవదూత అదే చెప్పి ఉన్నాడు. చూడండి, నువ్వు నా మాటలు నమ్మలేదు, అయితే నా మాటలు వాటి కాలంలో అవి నెరవేరును. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. 20 వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకాసు వార్త 1:20 మళ్ళీ చదువుతున్నాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమే ఉంటావు. దేవుని యొక్క మాటలు వాటి కాలమున అవి నెరవేరుతాయండి. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అవును, మనం చూసినట్లయితే వాటి కాలమందు అవి నెరవేరుతాయి. మనకేమో ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఇదిగో స్వస్థత అంటే వెంటనే జరిగిపోవాలి, ఇదిగో అప్పులు అంటే వెంటనే తీరిపోవాలి, ఇదిగో పిల్లలు అంటే వెంటనే కలిగిపోవాలి. మనం దేవునికి ఒక డెడ్ లైన్ పెట్టేస్తూ ఉంటాం. గమనించు, దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్థకము కాదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ మాటలు నువ్వు నమ్మితే నిజంగా నువ్వు ధన్యుడివి. చూడండి, మరియ నమ్మింది, లోకరక్షకునికి జన్మనిచ్చింది. అయితే జకర్యా అనుమానాన్ని వ్యక్తపరిచాడు, ఆయన నమ్మలేదు. అతడు ఆ మాటలు నెరవేరే వరకు మగవాడైపోయాడు.
నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదేంటిదంటే, ఏ నోటితో అయితే ఆయన దేవుని యొక్క మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరిచాడు, ఆ నోటినే దేవుడు ఆపివేశాడు, కట్టివేశాడు, మాట్లాడకుండా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని యొక్క మాటల మీద అనుమానాన్ని వ్యక్తపరచకూడదు. అట్లా వ్యక్తపరిస్తే ఆ శిక్ష మనం కూడా పొందుకుంటాం. వాక్యాన్ని ఇది చదువుతున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, ఇది దేవుని మాటలు అని మనం నమ్మాలి. మన మాటలైతే గాది మాటలు, దుగిలి మాటలు, అవి టైంపాస్ కోసం మాట్లాడే మాటలు, జోకులు అన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ వ్యర్థమైన మాటలు చాలా ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఏదో నేను ప్రార్థన చేస్తే మీరు ఆమెను అంటాం కాదు. మీరేం చేయాలంటే నా ప్రార్థనలు ఏకీవించాలి. అవును ప్రవ్వా, అవును ప్రవ్వా. మన పరిస్థితి దేవునికి చెప్పుకుందాం. ప్రవ్వా, నీ మాటలు నేను నమ్మలేదు, అందుకే నా జీవితంలో అద్భుత కార్యం జరగలేదు. ఈ దినం నీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు, నీ మాటలు నేను నమ్ముతున్నాను ప్రవ్వా, నమ్మేదానికి నువ్వు నాకు సహాయం చేయి అని మీరు దేవుణ్ణి అడగాలి. నాకు నమ్మిక కలిగించి ప్రవ్వా, నీ మాటలు నేను నమ్ముతున్నాను దేవునికి నిన్ను సమర్పించుకో. నీ జీవితంలో చాలా కార్యాలు ఆగిపోయాయి, నీ జీవితంలో చాలా కార్యాలు పెండింగ్లో దేవుడు పెట్టించాడు. కారణం ఏంటంటే నీవు దేవుని మాటలు నమ్మలేదు. నిజంగా దేవుని యొక్క మాట నిజమైతే నా జీవితం ఎందుకు నెరవేరలేదని నువ్వు చాలాసార్లు నీ నోటితో నువ్వు దేవుని యొక్క మాటలు నమ్మకుండా అనుమానం వ్యక్తపరిచావు. ఈ దినం నీ తప్పని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు తన మాటని నీ జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడు. చూడండి, దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్థకం కాదు. కానీ మనం దేవుని యొక్క మాటల మీద అనుమానం వ్యక్తపరిస్తే అది దేవుని యొక్క మాట నెరవేరకుండా అది అడ్డుబండ అయిపోతుంది, అది స్టాప్ చేసేస్తుందని గుర్తుపెట్టుకో. ప్రార్థన. తండ్రి, ఈ దినమున ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారు, ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాలని దేవా నీ ఎదుట సమర్పించుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నారు, ఒక తీర్మానానికి వచ్చి ఉన్నారు, వాళ్ళని మీరు దర్శించిన స్తోత్రాలు. ఈ దినమున ఈ వాక్యం ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడిన స్తోత్రాలు. అవును ప్రభువా, వాళ్ళని కనికరించండి. వాళ్ళ జీవితాల్లో మీరు సెలవిచ్చిన వాగ్దానాలు, మాటలు నెరవేరు వరకు వాళ్ళు దేవా నీ మాటలు నమ్మున్నట్లు మీరు సహాయం చేయండి. అవిశ్వాసం వాళ్ళని తొలగించండి. సందేహాలు వాళ్ళలోంచి యేసు నామంలో లయమగును గాక. నీ బిడ్డలై ఉండి కూడా నీ మాటలు నమ్మలేకపోతున్నారు ప్రభువా, అలాంటి బిడ్డలు మీరు వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. కృపలో మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ దర్శించబడదురుగాక. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్శించిన స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం వీళ్ళందరికీ దేవుడు అక్కడ పర్యంతం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ